ఆవులు, కుక్కలు, మేకలు, కోళ్ళు, పిడుకల గుడిసెలు, గడ్డివాములు, ఎద్దులు మాత్రము మిగిలిన పల్లెలలో నుండి సర్వ వస్తువులు పరిస్తీర్ణములై నిర్జనములైన అంగళ్ళో గల పట్టణములలో నుండి వాని సైన్యము ప్రయాణము చేయుచు కోళ్లను, గొర్రెలను, మేకలను చంపుకొని తినుచు సైన్యములో ఉన్న డుంబాలు వృషభములను కూడా అచ్చటచ్చట సంహరించి ఆహరించుచుండగా లాట చోళ కర్ణాట దేశముల యందలి సర్వ దుర్గములను దుర్గాధిపతులు పారిపోగా ఈ సైన్యము దుర్గద్వారములను భేదించి గృహములను లెక్కకు మించినంతగా తగులబెట్టి యథేచ్ఛముగా ధనమును దోచుకొని 3 దేశములను 3 మహా శ్మశానములను చేసి పోయినంత మేర కొనప్రాణమున్న సన్నగా అరచు జీవులతో తిండి లేక బక్కచిక్కిన కనులలో మాత్రము ప్రాణం మిగిలి ఉన్న వృద్ధ శిశు స్త్రీలతో సగము తగులబడగా వాన కురియగా సగము తగులబడ్డ కాష్టము వలె ఉన్న ఇండ్లతో రక్తముతో నిండి త్రావుటకు వీలు లేని నీళ్లు గల బావులతో చెదరిపోయిన మధురుల మీద తమ కులాయములను వెదికి కొనుకొని పరావత స్త్రీలతో మాంసఖండములను కరుచుకొని మింగిపోవు రాబంధువులయు గ్రద్దలియు వాయసములియు ముఖముల నుండి నడుమ నడుమ రాలిపడు మాంసఖండములను చాలక తక్కుచు దారుచు భయపడుచు మనుజుల మాంసముక్కములు నెత్తికొని పోవు జంబూకముల నోళ్ల నుండి తోడేళ్లు లాగుకొనగా చెదిరిపోయి ధాత్రి అంతయు నిండిన మాంసఖండములతో 3 దేశములను శివుని చేత దగ్ధమైన 3 పురముల వలె కనిపించెను. మిహిరకులుని సేవకులు ప్రయాణము చేయుచున్న సర్వదేశము అందు భయమే విజృంభించెను. ఏ దేశమునంది సేనలను వానికెదురు రాలేదు. భిన్న దేశాధిపతులు వాని సైన్యము యొక్క మార్గమునందు తమ దుర్గములు లేకుండా చేయవలసినదని భగవంతుని ప్రార్థింపజొచ్చిరి. అతడు సర్వభారతదేశమునందలి రాజ్యములను తనకు సామంతరాజ్యముల వలె భావించుచు యథేచ్ఛముగా సేనలను నడుపుకొనుచు గాంధార రాజ్యమునకు పోయెను. పుష్కలావతి నగరము చేరుకున్న తన యొద్ద కొదలది సైన్యము ఉంచుకొని తక్కిన సైన్యం అంతయు అతడు కాశ్మీరమునకు పంపివేశాను. దానుష్కులతో కలిపి 25,000 సైన్యము, సింహళ ద్వీపాధిపతి శవము, యామూషాదేవి వస్త్రము, నాడు తన భార్య తాల్చిన రైక, వీనితో అతడు గాంధార రాజధాని వచ్చెను. అతడు సింహళ ద్వీపమునందు గాని చోళలాట కర్ణాట దేశములందు గాని 1,00,000 మందిని బంధితులను చేశాను. వారందరూ సైనికులు కారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు కూడా వారిలో కలరు. వారందరూ కాశ్మీరమునకు పంపెను. మిహిరకులుడు పుష్కలావతికి చేరినప్పటికీ కళ్యాణవతీదేవి మగ శిశువును కన్నది. ఆ మగ శిశువుని కని 4 నెలలు అయినది. అతడు పుట్టిన నక్షత్రం మంచిది కాదనియు, శాంతి నక్షత్రం అనియు, శాంతి 4వ నెలలో చేయరాదనియు, అంతవరకు అతడు కుమారుని చూడరాదనియు చెప్పిరి. అతడు కళ్యాణవతీదేవి నివసించు సౌధమునకు దూరంగా ఉన్న ఇంకొక సౌధమున విడిసెను. ఒకనాడు ఒంటరిగా కళ్యాణవతి భర్తను చూచుటకు వెళ్ళెను. అప్పుడు అతడు భార్యను, ఆమె రైకను, యామూషాదేవి వస్త్రమును చూపి, నీకు రావణాసుని చూపింతునా అని సింహళాధిపతి శవమును చూపి ఇట్లనెను, ఆ అనాథుడే వీడు. తన పాదచిహ్నములు కుట్టించిన కూర్పాసనములు పతివ్రతల ఈపుల చెడగా భారతదేశ స్త్రీల చేత తొడిగించిన దురహంకారి వీడే. ఇందులోని అవమానము ఊహింపలేని రాజుల భార్యల వక్షస్థలములందు తన పాదచిహ్నములు నెరపిన చోళశేఖరుడు వీడే. ఈ శవము యొక్క చేయి చూడుము, వాని చేయి నలిగిపోయినది, నలిగి నల్లనైనది. నా చేతిలో వాని చేయి అట్లయినది. అంతటి దుర్బలుడు, అంతటి అసమర్థుడు, కానీ అంతటి దురహంకారి. ఆనాడు నీవు తొడుక్కున్న రైక ఇదిగో. ఈ రైక మీద వాని వైచి వాని శవమును దహింతును, వాని మీద వేసి వాని శవమును దహింతును అని కట్టెలు పేర్పించి రైకతో వాని శవమును దహించెను. వాడు పూర్తిగా భస్మగు వరకు మిహిరకులుడు కళ్యాణవతిని పసిపిల్లవాని దగ్గరికి పోనీయలేదు. వాడు భస్మమైన తర్వాత ఇట్లనెను, ఓ కాశ్మీర మహారాజ్ఞి, మిహిరకులని దేవేరి, శ్రీరామచంద్రుడు రావణుని వధించి సీతను విడిపించుకొని వచ్చినట్లుగా తన అపకీర్తిని ప్రక్షాళితము చేసినట్లుగా నేను నా భార్యను
భార్యకు జరిగిన కళంకమును తుడిచివేసి తిని. దుశ్శాసను నెత్తురుతో భీముడు ద్రౌపదీదేవి శిరోజములకు ముడిచినట్లు నేను వీనిని సంహరించి వాని పాదముద్రల ముద్రలేని దివ్యమైన సింహళ ద్వీపమునందు మాత్రమే నేయుట నేర్చిన వ్యామూషాదేవి వస్త్రమును 10 నావల మీద తెచ్చి తిని ఆ టేన్గుల మీద తెప్పించి తిని. ఆ వస్త్రమును నీవు యథేచ్ఛముగా ఉపయోగించుకొనుము. నీ దాసజనమందరముకు ఇమ్ము. నీకు మరియు కోరికగా ఉన్నచో భారతదేశం అందలి సర్వరాజుల భార్యలకు పంపుము. ఆ వస్త్రమును తొడిగికొనుటలో ఉన్న అవమానమును నిరూపించి తెలుపుము. వాడే లేడు, వాని పాదచిహ్నములెక్కడా? అంత రాణి తన పిల్లవాని యొద్దకు పోయెను. ఈ కథ అంతయు నీలాంకుడు గాంధార దేశ సేనాపతుల కన్నులారా చూచిరి. తాను చేసిన మహాకార్యం ఎట్లన్నదనగా పూర్వము మిహురకులుడెవ్వరినీ అడగలేదు, అడిగినను సాహసించి ఎవరనూ చెప్పలేదు. నీలాంకుడు మిహురకులకు ప్రియమైన భావమరిది. వీరి బావమరిది తనములు వారి మున్ను రాజకార్యముల ఒత్తిడులందే సర్వకార్యములయందు కలిసియుండుట చేత వాని సుకుమారములైన వేల్పార్చుటలు జరగలేదు. ఎప్పుడో నీలాంకుని పట్టాభిషిక్తుని చేసెను, తాను వెడలిపోయింది. నీలాంకుడు కాశ్మీర రాజధాని అందే 2 నెలలుండెను. ఆ 2 నెలలు మిహురకులుడు వట్టి ప్రతి కాదు, మౌని. అతడు 7 నెలల మౌనం అవలంబించెను. ఆ 7 నెలలు అతనికి కత్తి మీద సాముగా ఉండెను. ఏ హింసయు చేయరాదు, తన ఇష్టదేవతల జపమును చేయరాదు. అతనికి జీవితంలో 2 పరమ ప్రియములైనవి. మొదటిది యమబేతాళముల భీకర ముఖదర్శనము, రెండవది హింసింపబడుచున్న జంతువుల వికార రావములు. వీని తర్వాత ప్రియమైనది కళ్యాణవతి. ఆమెది 3వ స్థానము. కళ్యాణవతి అన్నచో అతనికి ప్రేమ కలదు మరియు భయము కలదు. తాను 2 గడియలు ప్రయత్నించి ఆమె శిరస్త్రాణము తాకలేకపోయాను. ఆమె యొక్క ఆ ఖడ్గ విద్యా నైపుణ్యమునకతడు భయపడెను. ఆమె నిష్కంటకుని వంటిది కాదు. ఓయి, నీ ఖడ్గమును దూరముగా వేయుమనగా అతడు దూరముగా పారవేశను. బంధించుటకు నీ చేతులు వెనక పెట్టుకొనమనగా కొనేను. ఈమె చేయదు. చేయనిచో తాను ఆమెను ఏమీయూ చేయలేడు. ఇంకొక విషయమున్నది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కలిగెను. అతడు యువరాజు. ప్రజలను మంత్రులను వానిని రాజును చేసి వానికి వయస్సు వచ్చు వరకు రాణిని రాజ్యపాలనా వ్యవహారం చూచుటకు నియమించి తన్ను సంహరించినచో ఏమగును? ఆమె రాజనీతి శారద, రాజ్యపాలన దక్షురాలు, యుద్ధ విద్యా విశారద. ఈ భయం అతని కెడదలో ఊహమాత్రమైన మనోవృత్తిగా ఉండెను. ఇది ఏమియూ జరగదన్న నమ్మకము కొండంతయుండెను. తానెవ్వడునూ సంహరింపలేడు. తాను మనుష్యుడు కాదు, దక్షిణాదిశాధిపతి అయిన యముడును, సర్వభూత ప్రేతములకు రాజైన బేతాళుడును తన్ను సర్వదా రక్షించుచుందురు. తానింకను చాలా సంవత్సరములు బ్రతుకవలేను. ఇంక 40 ఏండ్లైనా బ్రతుకవలేను. తన రాజ్యకాలము 70 ఏండ్లుగా నిర్ణయింపబడెను. ఇంతవరకు తన రాజ్యకాలము 30 ఏండ్లు నిండలేదు. తానింకను 40 ఏండ్లు యథేచ్ఛముగా సంహారము చేయవచ్చును. తాను పెద్ద కసాయి. తన హృదయములో 1000 పొరల లోపల మెత్తదనం ఒకటి ఉన్నది. దానిని కళ్యాణవతి కనుగొనెను. ఆమె తన గుండెలోని ఈ మెత్తదనము వెలికి తీసి తర్వాత ఆ మెత్తదనము వాగ్రూపమున కూడా వచ్చుచుండెను. ఇద్దరికీ ఇంకొకరి మీద అట్టి చమత్కారపు వీలు లేకుండెను. చమత్కారపు మాటలు ప్రయోగించుటకు గాని ఇంకొకరి యందు ఈ మార్ధనమనను ప్రదర్శించుటకు కానీ వీలు లేకుండెను. నిద్రపోవునప్పుడు కూడా తన వదనమునందు మృత్యుకరాళమై ఉండునని జనులు చెప్పుదురు. నిద్రపోవునప్పుడు తన మొగమును మనమేల చూచుకొనలేము. నిద్రపోవు వేళ మన మొగమును మనము చూచుకొనుటకు, మేల్కొన్న వేళ మన మొగమును మనము చూచుకొనుచున్నామా? అద్దములో చూచుకొనుచున్నాం. మేల్కొన్నప్పుడు కన్నులు తెరిచి ఉన్నంతయు కనుక అద్దములో చూచుకొనగలుగుతున్నాము. నిద్రపోవునప్పుడు కన్నులు మూసుకొని ఉండు. అద్దము వలన ప్రయోజనం లేదు. మన మొగం మనమెట్లు చూచుకొనగలము? మన మొగము వంటి మొగం ఇంకొకనికి ఉన్నచో వానిని చూచి వాడు సరిగా మనవలే ఉన్నాడని అనుకుందాం. మన మొగము మనకెట్లు తెలియను? అద్దములో చూచుకొనిన ప్రతిబింబము యొక్క స్మృతియా? లేదా మన మొగము మనకు మన మొగము
పర్లమొగమును చూచినంత విస్పష్టముగా చూచుకున్నట్లుండుటకు లోన ఏదో ఒక ప్రత్యభిజ్ఞానముండవలేను. ఆ ప్రత్యభిజ్ఞానము నిద్రపోవునప్పుడు కూడా ఉండవచ్చును. ఉన్నచో అది నిద్ర కాదేమో. ఈ ఒకదానికొకటి పొసగని వింత విషయములను సమాహారమైన ఈ జన్మయే ఆశ్చర్యముగా ఉన్నది. మరియును మనుజులకు 2 మొగములు ఉండవచ్చును. ఒకటి శారీరకమైనది, రెండవది వాని జీవలక్ష్యమును భాషించునది. నేను నిద్రపోవుచుండగా కళ్యాణవతి నా ముఖమును పలుసార్లు చూచి ఉండవలేను. ఆమెను అడగవలేను. ఇది ఇట్లుండగా తన మృదువైన హృదయావృత్తి వాగ్రూపమును తన భార్య యందు కాక మరి ఒకరి యందు వెలయింపవలేను. నీలాంకుని తన మామగారి రాజ్యమునకు రాజును చేసి దిందికేనేమో. భార్య యొక్క తమ్ముడు భార్య వలనే కనిపించవచ్చు. ఒక్కటే భేదం, అది లైంగికం. ఈ నీలాంకుని యందు మిహిరకులకు తొలుతటి నుండి ప్రేమయే. ఆ ప్రేమ 25 ఏండ్ల నుండి ఉన్నది. పూర్వం ఎప్పుడో మిహిరకులని బాధలు పడలేని గాంధార రాజ్య రాజాధికారులు నీలాంకుని నీలాంబరుని మిహిరకులుడు తమ్ము దయతో చూచునట్లు చేయుడని ప్రార్థించినప్పుడు నీలాంకుడు మిహిరకులని గూర్చి అతడు బకాసురుడు. దినదినము వానికి బుట్టెడు బియ్యము, అన్నమును, 2 దున్నలు, 1 మనుష్యుడును కావలేనని చెప్పాను. ఆ మాటలు మిహిరకులకి తెలిసెను. అప్పుడే తెలిసెను కానీ నీలాంకుని ఏమీయూ చేయలేదు సరికదా. వానికి రాజ్యమిచ్చి వానిని భావమర్దిగా చేసుకొనెను. ఆ 25 ఏండ్ల కిందనే మిహిరకులుడు కళ్యాణవతి యందు తన మనస్సెట్లున్నదో ఇంచుమించుగా నీలాంకుని యందు అట్లున్నదని తెలుసుకొనెను. ఇప్పటికి దానికి వికాసము కలిగెను. సింహళాధిపతిని హేమలతా విరచిత తదాధిపతి చరణ రమణీయమైన యాముషాదేవితో దహనము చేసి కళ్యాణవతి వెడలిపోయిన తర్వాత సర్వజనులు నిష్క్రమించిన తర్వాత నీలాంకుడిని అడిగాను, నేను చేసిన పని ఎట్లున్నది? ఆహో వైచిత్రం! రామచంద్రుడొంటి వింటి మీద రావణాసుని మూల సైన్యమును కొన్ని లక్షల మందిని ఒక పూటలో నిర్జించి సమీపస్థులైన జాంబవదుంగదాదులతో ఇట్లనెను, ఈ పని నేను చేయవలేను. లేనిచో